నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ అండి, అండ్ ప్రీవియస్గానే మనం 13th నెంబర్ గురించి ఒకటి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న దానికి వెహికల్ నెంబర్స్ ఈ నెంబర్ ఉంటేనే బాగుంటుంది, యాక్సిడెంటల్ నెంబర్స్ కాబవి పాజిటివ్ నెంబర్స్, ఈ నెంబర్ ఉంటే దానికి తగ్గట్టు ఉంటుంది అండ్ ఇలా పాజిటివ్గా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో వెహికల్ నెంబర్ ఎఫెక్ట్ అనేది జనరల్గా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎటువంటి వెహికల్ నెంబర్స్ ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉందంటారు? నిన్న ఆర్టీఓ ఆఫీస్లో ఖైరతాబాద్లో ఒక వెహికల్ నంబర్ వచ్చి 21,60,000 అంటే ఆ నంబర్ కోసం వేలంపాట్లో 21,60,000 పెట్టి ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక వెహికల్ నంబర్కి 10 లక్షల చిల్లర పెట్టి ఇంకొక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో చాలా ఆశ్చర్యం. అంటే మీకు జస్ట్ చూపిస్తాను. 9999 నంబర్ కోసం వేలంలో పోటీ. ఖైరతాబాద్ ఆఫీస్కి ఒక్క రోజులో ఆదాయం 53 లక్షల చిల్లర వచ్చింది. ఒక్క రోజులోనే ఒక్క నంబర్కే 9999 నంబరు. ఇది TS09 GC 9999కి 21,60,000. ప్రైమ్ స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళు 0009 నంబర్ కోసము 10,50,000. 0001 నంబర్కి 3,01,000. 0006కి 0019కి 0045కి 007కి 0027కి 1,83,000. అంటే కారు ఏమో రేటు 50 లక్షల కారుకి 21,60,000 పెట్టి వాళ్ళు నంబర్ ప్లేట్ కోసం. సో చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఇది ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదండి. ₹1,00,00,000 కారు కొన్నా, 2 కోట్ల కారు కొన్నా, ప్రమాదాలు లేకుండా గమ్యస్థానాన్ని చేరాలన్నా, కారులో మనల్ని నమ్ముకొని మనతో పాటు కారులో ఎక్కిన వాళ్ళు సేఫ్గా జర్నీ రీచ్ అవ్వాలన్నా, ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే కార్కి నంబర్ ప్లేట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక లక్కీ నంబర్ ఉంటుంది. ఉన్న 1 to 9 నంబర్స్లో ఒకరికి 1వ నంబర్ లక్కీ అయితే, ఒకరికి 2వ నంబర్ లక్కీ అయితే, ఒకరికి 4వ నంబర్ లక్కీ అయితే, ఒకరికి 9వ నంబర్ లక్కీ అయితే. 9 పడిన వాళ్ళకి 9 నంబర్ అమృతం. 9 అనేది సేఫ్ జర్నీకి అద్భుతమైన మార్గం. సో సీనియర్ ఎన్టీఆర్ గారు 9999 వాడేవారు. ఇది అందరికీ పడదండి. 9 నంబర్ అనేది 100కి 25 మందికి పడుతుంది, 75 మందికి పడదు. 1వ నంబర్ వచ్చేసి 6న పుట్టిన వాళ్ళకి, 15లో పుట్టిన వాళ్ళకి, 24లో పుట్టిన వాళ్ళకి, 8లో పుట్టిన వాళ్ళకి, 27లో పుట్టిన వాళ్ళకి, 26లో పుట్టిన వాళ్ళకి పనిచేయదు. సో ప్రతి నంబర్కి లక్కీ నంబర్ ఉంటుంది, అన్లక్కీ నంబర్ ఉంటుంది. సో ఈ TS09 GC 9999కి 21,60,000 పెట్టడానికి ఎలాంటి సందేహం లేదు. అది అద్భుతమైన రక్షణ నంబరు. ఆ నంబర్లో కూర్చున్న వాళ్ళకి సేఫ్గా గమ్యస్థానం రీచ్ అవ్వడానికి ఒక హ్యాపీ జర్నీ అండ్ కన్వర్జేషన్స్ ఆ కార్లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పే ముఖ్య ఉద్దేశం. సో 001 నంబర్కి 1,83,000 నంబర్ పెట్టడం. ఆ 1 అనేది సూర్యదేవుడు రక్షణ. సో సూర్యుడు దీవెన లేనిది ఏది జరగదు. సో 1 నంబర్ ఉన్నవాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ నంబర్ వాడేవాళ్ళు రాజకీయాలు రాణిస్తారు, బిజినెస్లో రాణిస్తారు, రియల్ ఎస్టేట్లో రాణిస్తారు, సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటారు. సో ఈ బండిలో ఎక్కడికి పోయినా టైంకి రీచ్ అవుతాం. 1 నంబర్లో టైం పంక్చువాలిటీ ఫాలో అయ్యేది 1 నంబర్ లక్కీ వాళ్ళకి 1 అద్భుతంగా ఉంటుంది. సో 1 లక్కీ వాళ్ళకి 6 నంబర్ ఇచ్చామనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతాయి. 8 పెట్టామనుకోండి 1కి 8కి పడదు, సూర్యుడికి శనేశ్వరుడికి పడదు. 3లో పుట్టిన వాళ్ళకి 6వ నంబర్ ఇచ్చినా పడదు. సో 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు 9 నంబర్ బండి వాడకూడదు. 2 చంద్రుడు, 9 కుజుడు, తూకంలో లేని జీవితం, ఇవి యాక్సిడెంట్స్ అయిపోతాయి. అండ్ ఒక 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండదు వెహికల్. సో రిపేర్లు వచ్చేస్తుంటాయి, యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. వెహికల్ నంబర్ అనేది నేను ఎంత మస్టో ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే, లక్షలు పెట్టి వెహికల్ కొంటున్నాము. ద ఫీజ్ వాట్ ఐ చార్జ్ ఫర్ వెహికల్ నంబర్ ఇస్ వెరీ వెరీ లెస్. సో ప్రతి ఒక్కరు కూడా వెహికల్ కరెక్ట్గా నంబర్ ఉందా లేదా చెక్ చేసుకుని, వెహికల్ నంబర్ కానీ మ్యాచ్ మంచిగా లేదని నేను చెప్పినప్పుడు నేను ఒక చిన్న స్టిక్కర్ అతికిమని చెప్తానమాట. ఒక చిన్న స్టిక్కర్, నంబర్ ప్లేట్ ఇది పెద్దదిగా ఉంటుంది, చిన్న స్టిక్కర్, నాట్ ట్యాంపరింగ్ ద నంబర్ ప్లేట్. ఈ స్టిక్కర్ అతికియడం ద్వారా
ఆ నంబర్ ప్లేట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మారిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇలా లక్షలు పెట్టి మనం కొనుక్కోలేనప్పుడు వెహికల్ నంబర్ని, మనకు కావాల్సిన నంబర్ని వేరే మార్గం ఉంది. ఆ నంబర్ ప్లేట్లో నేను ముందు వెనక ఒక చిన్న స్టిక్కరు, అది బ్లూ కలర్ స్టిక్కర్. మెజారిటీ టైమ్స్ మీ పేరులో మొదటి అక్షరము, మీ వైఫ్ పేరులో మొదటి అక్షరము, మీ పిల్లల అక్షరాలన్నీ తీసుకొని దాంట్లో ఒక అక్షరం చెప్పడం జరుగుతుంది. ఈ లెటర్ అతికించగానే మీకు రక్షణ అనేది, దైవ రక్షణ వచ్చేస్తుంది. సో ఎలాంటి యాక్సిడెంట్స్ ఉండవు. ఈ లెటర్ అతికిడం ద్వారా పంచభూతాలకి రిక్వెస్ట్ పెడుతున్నాం, నంబర్ ప్లేట్లో ఉన్న అడిషన్ చేసాము, మమ్మల్ని కాపాడండి, దీవించండి, రక్షించండి అని. సో కొన్ని బండ్లు బాగుంటాయి, సడన్గా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కొన్ని బండ్లు కొన్న వారం 10 రోజులకి యాక్సిడెంట్ అయిపోతుంటుంది. కొత్త బండి అప్పుడు దిష్టి ఉంటుంది, అప్పుడు ఇంకా నంబర్ ప్లేట్ వచ్చి ఉండదు, టెంపరీ రిజిస్ట్రేషనే ఉంటుంది. అప్పటికే చాలామంది 10-15% యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. వెహికల్ నంబర్ వచ్చినాక వెహికల్లో లో డోస్ ఆఫ్ నెగిటివ్ ఉందా, యావరేజ్ డోస్ ఆఫ్ నెగిటివ్ ఉందా, హెవీ డోస్ ఆఫ్ నెగిటివ్ ఉందా. హెవీ డోస్ ఉంటే ఖచ్చితంగా ఆ బండి యాక్సిడెంట్ అయినప్పుడు 2, 3, 4 ఖచ్చితంగా చనిపోవాల్సి ఉంటుంది. మన లక్కీ నంబర్ ద్వారా ఇలాంటివి మనం నివారించవచ్చు. మనం కాపాడుకొని మన ఫ్యామిలీకి మనం ఎంత దూరం పోయినా సేఫ్గా ఇంటికి రావాలి. ఒక అదృష్టమైన ప్రయాణం, సేఫ్ హ్యాపీ జర్నీ చేయాలంటే వెహికల్ నంబర్లు చెక్ చేసుకోవాలి. ఇన్ని లక్షలు పెట్టి కొన్నారంటే వెహికల్ నంబర్ మీద జనాలకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో. నేను హైదరాబాద్లో సుమారుగా 1,00,000 వెహికల్స్ పైకి స్టిక్కర్లు అతికిచ్చాను. మనం ఇచ్చిన నంబర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరికి యాక్సిడెంట్స్ కాలేదు, వాళ్ళ ప్రాణాలు సేఫ్, వెహికల్ సేఫ్. రోజు చూస్తున్నాం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. లారీ కొట్టింది, 2 చచ్చిపోయారు, బైక్ను గుద్దింది, 2 చచ్చిపోయారని, కార్ యాక్సిడెంట్ అయింది, 4 చచ్చిపోయారని. ఇవన్నీ కూడా మనము ఈ చిన్న లెటర్ అడిషన్ వల్ల కాపాడుకోవచ్చు. ఎందుకంటే 4 ఉంటారు ఇంట్లో, ఒకరి లక్కీ నెంబర్ 1 ఉండొచ్చు, ఒకరి లక్కీ నెంబర్ 2 ఉండొచ్చు, ఒకరిది 6 ఉండొచ్చు, ఒకరిది 8 ఉండొచ్చు. ఇలా కార్ కొనేటప్పుడు 4 నంబర్లు తీసుకొని నేను లక్కీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 4కి అనుకూలంగా ప్రయాణం ఉంటుంది. బైక్ అయినప్పుడు ఆ బైక్ తోలే వాళ్ళు ఒక్కరిది తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళే మెయిన్, వాళ్ళే డ్రైవింగ్. సో వాళ్ళ ఎఫెక్టే ఉంటుంది వెహికల్ మీద. వాళ్ళ వెహికల్ నెంబర్ రాంగ్ కూడా యాక్సిడెంట్స్ అవ్వడం, కాలు ఇరవడము చాలా చూస్తున్నామండి. రోజు బండి యాక్సిడెంట్ అయినాక పెడుతున్నారు, అన్న ఈ నంబర్ డౌట్ ఉంది చూడండి, ప్రతి 2 నెలలకి 3 నెలలకి యాక్సిడెంట్ అవుతూ ఉంది, రాంగ్ నెంబర్ ఉంది, మార్చుకున్నాక 1 ఇయర్ వాడినా, 2 ఇయర్స్ వాడినా, 3 ఇయర్స్ వాడినా ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా ఒక దైవ రక్షణ కోసం పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో మీ వెహికల్ నంబర్లో ఒక చిన్న అడిషన్ ఆఫ్ లెటర్ మీకు రక్షణగా ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది, ప్రయాణాలన్నీ హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్కి మంచి ముహూర్తం కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, లోగో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటి మీద కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అండ్ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి వాళ్ళ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక్కసారిగా కూలిపోతుంది. నేను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూశాను. 50 ఏళ్ళకి జీవితం మళ్ళా స్టార్ట్ చేయాలి, 0 అయిపోయినామని చెప్పిన వాళ్ళు. అన్ని రోజులు బాగున్నారు కదా, పేరులో అంతవరకే పెట్రోల్ ఉంది, అంతవరకే ఎనర్జీ ఉంది, అంతవరకే లాగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సౌందర్య 33,000 వరకు చాలా బాగుంది, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది. సో పెద్ద వాళ్ళు చాలామంది కూడా, సావిత్రి గారు కోమాలోకి వెళ్ళిపోవడం 40కి అంతా, శ్రీదేవి గారు చూడ ఎంత దుర్మరణం, ఎలా ఊహించుకుంటామా, బాత్రూంలో పడిపోయి చనిపోతాను. నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది, కిందకి పాడేస్తుంది, మనిషిని లేకుండా చేస్తుంది, యాక్సిడెంట్స్ చేపిస్తుంది. సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే, సెల్ ఫోన్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుంది, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్
ఈ నంబర్స్కి పంపించండి. ఒక నంబర్కే పంపించండి. ఒక నంబర్కి ఇంకొక నంబర్కి 3 నంబర్లకు పంపించకండి దయచేసి. మీరు పంపించాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9703335056 9703335056. ఈ 3 వాట్సాప్ నంబర్లో ఏ ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి. నేను పేరు చూశాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఆన్లైన్లోనే చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. సో మీరు మీ పేరు బాలేదన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.